అదృష్ట రత్నాలయం జ్యువెల్స్ అదృష్ట రత్నం అష్టైశ్వర్యాలకు మహానిలయం. నలుగురం హాయ్ అండి. యా ఏమండి ఇప్పుడు మాది డైలీ అక్కడ మేము పొద్దున్న లేస్తే నైట్ పడుకునేదాకా మేమందరం ఒకరు ఫేసెస్ ఒకరు చూసుకుంటూ ఉంటాం. ఇప్పుడు మీరైనా కూడా ఇప్పుడు ఇంతమంది ఇక్కడ ఉన్నారు కదా, మీరందరూ ఒకటే ఇక్కడే ఒక 50 రోజులు ఉండండి, 50 రోజులు ఉండండి, ఒకరు ఫేసెస్ ఒకరు చూసుకుంటూ ఉంటారా? లిటరల్ ఇప్పుడు మీరిద్దరు ఇక్కడ ఉన్నారు, మీరు ఒక 50 రోజులు ఇక్కడే ఉండి మీరు ఒకరినొకరు మాట్లాడుకోండి, మీ ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. ఫస్ట్ ఓకే, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. బికాజ్ ఎవరికైనా సరే బిగ్ బాస్ అవకాశం అనేది అంత ఈజీగా రాదు. బిగ్ బాస్ తర్వాత లిటరలీ నేను ప్రతి ఒక్క ఇంటికి నేను ఒక కొడుకు లెక్క, ఒక తమ్ముడు లెక్క, ఒక అన్న లెక్క అందరు నన్ను ఓన్ చేసుకున్నారు. సో దానికైతే నేను చాలా 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 హ్యాపీగా ఉన్నా. అండ్ వన్ ఆఫ్ ది రీజన్ నేను బిగ్ బాస్కి వెళ్ళడానికి మా బ్రదర్, మా అన్న, మా బిగ్ బ్రదర్ వెళ్ళాలి చారి గారు, నన్ను చారి గారు అంటారు, నేను ఆయన రావు గారు అంటాను. నేను చారి గారిని, ఆయన రావు గారు. సో చారి గారు మీరు ఖచ్చితంగా బిగ్ బాస్కి వెళ్ళాలి, బికాజ్ బిగ్ బాస్ అవకాశం అనేది చాలా పెద్ద గిఫ్ట్ అది. సో మీరు ఖచ్చితంగా వెళ్ళాలని చెప్పేసి తను బలవంతంగా ఓకే రావు గారు ఖచ్చితంగా మీకోసం ఖచ్చితంగా వెళ్తా. అండ్ మా అమ్మకి లిటరలీ బిగ్ బాస్ అంటే చాలా ఇష్టం. సీజన్ 7 చూసేది మా అమ్మ. నాకు బిగ్ బాస్ అంటే ఏంటో కూడా తెలియదు. ఐ స్వేర్ బిగ్ బాస్ అంటే ఏంటో కూడా తెలియదు. మా అమ్మ బిగ్ బాస్ బిగ్ బాస్ వస్తుందిరా, బిగ్ బాస్ వస్తుంది పెట్టరా అని చెప్పి మా ఇంట్లో బిగ్ బాస్ పెట్టుకొని చూసేది. సీజన్ 7 చూస్తున్నప్పుడు నేను ఏందప్ప మా అమ్మ ఇంత ఇంట్రెస్ట్గా చూస్తుంది, అసలు ఏముంటుంది దీనిలో. అండ్ ప్రతి ఒక్క కంటెస్టెంట్ పేర్లు చెప్పేది నాకు. ఈరోజు ఆ అబ్బాయి అట్లా చేసిండు, ఆమె అట్లా అరిచింది, ఆమె ఇట్లా అన్నాడు, ఇది చెప్తుంటే అరే ఇంతేముంది ఇందులో అసలు అని చెప్పేసి నేను కొంచెం నేను కూడా సీజన్ చూడడం స్టార్ట్ చేసిన. ఒక 2, 3, 4, 5 ఎపిసోడ్లు చూసినా. ఇంకా తర్వాత మళ్ళీ నేను నా సాంగ్స్ బిజీ షెడ్యూల్లో కంటిన్యూగా ఇంకా నేను డైలీ నా షూట్లు అదే పనిలోనే ఉన్నా. ఇంకా నాకు నిజంగా మీరు గమనించినట్లయితే బిగ్ బాస్ హౌస్ అనేది, నేను బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టిన తర్వాత నాకు 2 వారాల తర్వాత అర్థమైంది బిగ్ బాస్ అంటే ఏంది. అప్పటి వరకు అసలు నాకు స్ట్రాటజీ ఏంటో కూడా తెలియదు. స్ట్రాటజీ అంటే ఏంది అది కూడా తెలియదు నాకు. దానికి సాక్ష్యం నేనే. అంటే బిగ్ బాస్ వెళ్ళక ముందు రోజు కూడా 1 డే 2 డేస్ బిఫోర్ కూడా దుబాయ్లో గామా అవార్డ్స్ వచ్చింటే తీసుకోవడానికి వెళ్ళిండు. ఒక్క ఎపిసోడ్ 2 ఎపిసోడ్స్ అన్నా చూడమని నేను రోజు ఫోన్లో మా కన్వర్జేషన్లో రోజు మాట్లాడుకుంటున్నాం, కానీ ఒక్క ఎపిసోడ్ కూడా చూడలేదు. అసలు బిగ్ బాస్ హౌస్ కాన్సెప్ట్ కానీ బిగ్ బాస్ హౌస్ థీమ్ కానీ ఏమీ తెలియదు. అక్కడ అందరు ప్రిపేర్ అయ్యి వచ్చినారు, కానీ రాము ఒక్కడే అసలు బిగ్ బాస్ అంటే ఏంటో తెలియకుండా బిగ్ బాస్ హౌస్కి వెళ్ళింది రాము ఒక్కడే. సో ఎందుకు అలా అనుకున్నానంటే, నా ప్రయాణం అనేది జెన్యూన్గా ఉండాలి, నేను ఫేక్గా ఉండొద్దు. ఇప్పుడు ఒకవేళ నేను ఏదైనా తెలుసుకొని ముందరికి వెళ్ళినా అనుకోండి, జాగ్రత్త పడుతుంటా. ఇక్కడ ఇట్లా చేయాలి, ఇక్కడ ఇట్లా మాట్లాడాలి, ఇక్కడ ఇట్లా. నేను నామినేషన్ కూడా ఎంత సిల్లీగా నామినేషన్లు చేసేది, నాకు అసలు ఏం తెలియకపోయేది. నేను జెన్యూన్గా ఒప్పుకుంటా లిటరలీ బ్రో. ఎందుకు అంటే మనకి లైక్ నాకు నిజంగా ఫేక్ ఉండడం అస్సలు ఇష్టం ఉండదు, నాకు నచ్చదు. ఫస్ట్ థింగ్, నేను ఏదున్నా జెన్యూన్గానే ఉండాలి. నా మాట కూడా ప్రతిదీ నేను దొర్లినా సరే, నేను మాట్లాడిన ఏదైనా మాట అయినా సరే ఫేక్గా ఉండొద్దు. ఇక్కడ ఏదనిపిస్తే అక్కడ ఏది రావాలనేదే నా కాన్సెప్ట్. నా గురువులు నాకు అది నేర్పించారు, మా అమ్మ నాన్న నాకు అది నేర్పించారు. బికాజ్ మీరు మా అమ్మ నాన్న ఇంటర్వ్యూలో చూసినట్టయితే మా అమ్మ వాళ్ళు ఏం మాట్లాడినా ఊర్లో ఇప్పుడు లైక్ ఎట్లా మాట్లాడతారు, మీరు ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే మా అమ్మ నాన్న చూడండి, అంత జెన్యూన్గా ఉంటారు. సో నేను కూడా అలాగే ఉండాలనుకున్నా. బికాజ్ నేను చాలా కింది స్థాయి నుంచి వచ్చినోడిని, నాకు నటించడం అసలు రాదు. నాకు ఏది వచ్చినా సరే, ఒక 4 పైసలు వచ్చినా సరే, ఏదొచ్చినా సరే నాకు ఇది జెన్యూన్గా రావాలి. నేనే నా తర్వాత అనేది ఇంక ఉండదు, నా తర్వాత అనేది ఉండదు. బ్రదర్ అండ్ లైక్ ఆ బాండింగ్ ఉంది. కంటెస్టెంట్ పక్కకు పెడితే బాండింగ్ ఉంది.
బాండింగ్ వేరే, కంటెస్టెంట్స్ ఎవరు అనేది వేరే. బాండింగ్లో నాకు లైక్ భరణి అన్న కావచ్చు, స్టార్టింగ్ నుంచి సపోర్టింగ్, ఫుల్ సపోర్ట్. భరణి అన్న, తనూజ్ అక్క. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.